ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. జీవితంలో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి కావలసిన అన్ని విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో డైలీ రొటీన్స్ ఎలా ఉండాలి, డైలీ రొటీన్ ఎలా ఉంటే మనం విజయం సాధిస్తాం. విద్యార్థులు, యువతకి ఎన్నో సాధించాలని ఉంటుంది. మరి భవిష్యత్తులో ఏదైనా సాధించాలంటే నేటి ప్రణాళికనే రేపటి విజయానికి మూలం అని తెలుసు కదా. మరి ఈ డైలీ రొటీన్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండొద్దు, ఎందుకు డైలీ రొటీన్ ఉంటే విజయం సాధిస్తామని తెలిసి ఉండలేకపోతున్నాం అనేటువంటి అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ ఎపిసోడ్ ద్వారా. ఈ విషయాలన్నీ మనకు అందించబోతున్నారు ఎడ్యుటైన్మెంట్ ఫౌండేషన్ ఫౌండర్, క్వాంటమ్ ఎనర్జీ స్పీకర్, హెల్త్ కోచ్, హెల్త్ ప్రోడక్ట్స్ ఒక ఆర్గనైజేషన్కి సిఇఓగా వారి యొక్క సేవలు అందిస్తున్నటువంటి సిద్ధ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సిద్ధ. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్. సో వండర్ఫుల్. క్వాంటమ్ ఎనర్జీ స్పీకర్గా మీరు చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఇవాళ డైలీ రొటీన్స్కి. క్వాంటమ్ ఎనర్జీ అంటే యూనివర్సల్ ప్లానెట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. దానికి, ప్లానెట్కి, డైలీ రొటీన్స్కి ఏమైనా సంబంధం ఉందా? అంటే యాక్చువల్గా డైలీ రొటీన్స్ అనేసి, అంటే రొటీన్ అనే పదం ఏంది, మనం రెగ్యులర్గా చేసే ఏ ప్రక్రియనైనా రొటీన్ అంటాం. జనరల్గా అలవాటు, దినచర్య అలవాటు అనేసి అంటాం కదా. సో మనము బేసిక్గా మనం మాట్లాడుకోవాలనుకుంటే, అంటే బేసిక్ లెవెల్లో మనం మాట్లాడుకోవాలనుకుంటే థాట్స్ అనేవి ఏమవుతాయి, మాటలు ఆడుతుంటాం. థాట్స్ అనేవి మనం మాట్లాడుతుంటాం, అంటే మాటలు అవుతాయి. వర్డ్స్ అయిపోతాయి. వర్డ్స్ కాస్త యాక్షన్స్ అయిపోతాయి. యాక్షన్స్ ఎప్పుడైతే, అంటే ఆ యాక్షన్ అనేది రిపీటెడ్గా చేస్తే ఏమవుతుంది, అలవాటు అయిపోతుంది. ఓకేనా. సో ఈ అలవాట్లు అనేది మన యొక్క డెస్టినీని, క్యారెక్టర్ని బిల్డ్ చేస్తాయి. మన క్యారెక్టర్ అనేది మన యొక్క డెస్టినీ అయిపోతుంది, తలరాత అయిపోతుంది. సో చూస్తే మనం చూడండి, మనం ఎక్కడ అంటే మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే, నేను డైలీ రొటీన్స్ అనేది ఎందుకు అంత ఇంపార్టెన్స్, అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డైలీ రొటీన్స్ మీద ఎందుకు ఫోకస్ చేయాలి. వాళ్ళు చాలామంది రెగ్యులర్గా మెడిటేషన్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో రెగ్యులర్గా మెడిటేషన్ చేసే వాళ్ళలో ఆల్మోస్ట్ చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నట్లు మనకి చాలామంది తెలుస్తూనే ఉంది. అయితే డైలీ రొటీన్స్ అనే పదం ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చిందంటే, మనం ఎప్పుడైనా సరే ఎనర్జీని గెయిన్ చేయాలంటే, అంటే ఒక దాన్ని ఏదైనా మేనిఫెస్టేషన్ చేయాలంటే, లేకపోతే ఏ విషయాన్నైనా సరే సక్సెస్ఫుల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా డైలీ రొటీన్స్ని పక్కా పాటించాలి. సో ఇది నా అనుభవం, నేను చాలామందికి చెప్పాను కాబట్టి చాలామంది చేసిన వాళ్ళల్లో కూడా సో డైలీ రొటీన్స్ మీద దృష్టి పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో నైపుణ్యం కావచ్చు, లేకపోతే ఆర్థికపరమైన కావచ్చు, ఆరోగ్యపరమైన సమస్యలు కానీ చాలా వరకు దాదాపు 99% సాల్వ్ చేసుకున్నారు. సో నేను ఇక్కడ ఏమన్నా అంటే థాట్స్ అనేవి వర్డ్స్ అయిపోతున్నాయి, వర్డ్స్ అనేవి యాక్షన్స్ అయిపోతున్నాయి. ఇక్కడ యాక్షన్ దగ్గర ఆగాం మనం. సో ఈ యాక్షన్స్ అనేవి రిపీటెడ్గా చేసినప్పుడు మన అంటే యూత్కి ఎప్పుడైనా కానీ మనం చెప్పాల్సిన మెసేజ్ ఇది, ధ్యాన యువ కాబట్టి. సో యాక్షన్స్ రిపీట్ అయినప్పుడు ఎనర్జీని గెయిన్ చేస్తుంది. ఆ యాక్షన్ శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే రిపీటెడ్ యాక్షన్ ద్వారా ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు విద్యార్థి 10th క్లాస్ వరకు ఎవ్రీడే మార్నింగ్ ఒకే టైంకి స్కూల్కి వెళ్తూ ఉంటారు, మళ్ళీ ఒకే టైంకి రిటర్న్ వస్తారు, అక్కడ ఉన్న షెడ్యూల్ ని పాటిస్తారు. 10th వరకు ఉన్నది. అది కొంత ఇంటర్మీడియట్ లో కూడా ఉంటుంది. ఇక డిగ్రీ నుండి ఆ షెడ్యూల్ ఉండదు, రొటీన్స్ అనేవి పోతాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో అది ఒక మొక్కుబడిగా అనుకుంటే, జనరల్గా మనం ఏదో క్యాజువల్గా వెళ్తాం అనుకుంటే, బట్ కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజు 1 గంట సేపు 2 గంటల సేపు రెగ్యులర్గా చదువుతుంటారు. రెగ్యులర్గా 2 గంటలు చదువుతుంటారు. పక్కాగా మార్నింగ్ లేచేసి 5 to 7 అంటారు వాళ్ళు, లేకపోతే ఈవినింగ్ 6 to 8 అనేసి పక్కా ఉంటుంది స్టడీ. సో వీళ్ళల్లో మనం చూస్తే వీళ్ళే క్లాస్ ఫస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, వీళ్ళే మంచి మార్క్స్ పాస్ అయ్యే అవకాశం ఉంది. అంటే మరీ అవుట్ ఫోకస్ అయిన చేసి ఇప్పుడు ఏదో ఎక్కడో మనసు పెట్టేసేసి ఇక్కడ పని చేసినట్లు నటించడం కాదు. నేను అంటే సిన్సియర్గా ఎవరైతే డైలీ రొటీన్స్ని ఫాలో అవుతారో వాళ్ళలో ఖచ్చితంగా క్లాస్ ఫస్ట్ వచ్చేవాళ్ళు కానీ, మంచి ర్యాంకులు కొట్టేవాళ్ళు కానీ మనం జాగ్రత్తగా గమనిస్తాం. అంటే ఇది కామన్ విషయం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కామన్ విషయాన్ని మనం అది పాసిబుల్ కాదు, అది అన్కామన్. మీరు మనం మాట్లాడుకున్నారు కదా, దీన్ని చాలా మంది స్కిప్ చేస్తారు. ఎందుకు స్కిప్ చేస్తా అంటే డైలీ రొటీన్స్ అంటే ఏముంది, దీని గురించి ఎందుకు డైలీ ఏదో కొత్త విషయం తెలుసుకుందాం అనేసి వచ్చాం కదా. ఏ కొత్త విషయం తెలుసుకుంటే బాగుంటుంది కదా, అసలు ఎవరికి తెలియని విషయం తెలుసుకుంటే బాగుంటుంది కదా.
ప్రాబ్లం అక్కడే ఉంటుంది. అది తెలియని విషయాలు ఎన్ని తెలుసుకున్నా లాభం ఏంది? ఏముంది, తెలిసిన విషయాన్ని డైలీగా సాధన చేస్తే వస్తుందా అంటున్నారు మీరు. ఎక్సలెంట్. అంటే నేనేమన్నా అంటే జపాన్ వాళ్ళలో ఉన్న గొప్పతనం, అంటే జపాన్ వాళ్ళలో మనం కైజన్ గురించి మాట్లాడుకునేటప్పుడు జపనీస్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు మనం లైబ్రరీకి వెళ్తే 1,00,000 పుస్తకాలు ఉంటాయండి. ఓకేనా, ఒక వ్యక్తి వచ్చేసి నేను 1,00,000 పుస్తకాలు చదువుకున్నాను అనుకున్నట్టు ఎదుగుతురా, అస్సలు చదవలేడు కదా, 1,00,000 పుస్తకాలు చదువుకున్నాడు ఏమీ సాధించలేడు, మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది అంతే. అంతే. ఓకేనా, ఏదో జీకేకి పని కొత్తది అంటే అదంటే ఏంది ఇదంటే ఏందని తెలుసుకోవడానికి తప్పితే. ఓకేనా, అదే అందులో ఒక మంచి పుస్తకాన్ని సెలెక్ట్ చేసేసి ఆ పుస్తకాన్ని జీవితకాలం ఆచరించిన వాడు, జీవితకాలం ఆచరిస్తే ఇంకేముంది. ఇప్పుడు పత్తి సార్ ఉన్నాడండి, పత్తి సారు 30 సంవత్సరాలు ఆయన జీవితకాలంలో ధ్యానము శాకాహారమే కదా, 2 రొటీన్స్ని పట్టుకున్నారు, అందించారు, చేశారు. ఉదయం లేచిన కాడ నుంచి ఆయన ఎన్ని విషయాలనే చెప్పొచ్చు, కానీ దాని చుట్టూనే తిరుగుతుంటది మీరు. అంతే, ఏ టాపిక్ తీసినా ఈ 2 పాటించడం గురించే మాట్లాడతారు. సో యూత్ అనే వాళ్ళు ఎవరైనా అంటే మనం వీళ్ళందరూ కూడా చెప్పాలనుకుంటే ఒక టాపిక్ పట్టుకోవాలి, ఒక దాన్ని పట్టుకోవాలి, ఒక 2 లేదా 2 అంశాలైనా పర్లేదు, కానీ మరీ ఎక్కువ అంశాలు పట్టుకున్న వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇదే ప్రాబ్లం. యూత్ ఏం చెప్తారంటే ఇది చేస్తా అనుకుంటున్నా, అది చేస్తా, ఇది చేస్తా అని ఎట్ ఏ టైం ఒక 3-4 మాట్లాడుతూ ఉంటారు. దాన్ని డావెన్సీ కర్స్ అంటారు. ఏమంటారు? డావెన్సీ కర్స్ అంటారు. డావెన్సీ షాప్ అంటాం. ఇప్పుడు మనకి లియోనార్డో డావెన్సీ ఉన్నాడు కదా, ఈజ్ వెరీ జీనియస్ పర్సన్. అంటే ఆయన చిత్తకాడు, అద్భుతమైన చిత్తకాడు. ఈజ్ ఏ ఆర్కిటెక్ట్, అద్భుతమైన ఆర్కిటెక్ట్. ఆయనకి అంటే ఎన్నో విషయాల్లో నిష్ణాతుడు అన్నమాట ఆయన. ఇలాంటి వాటిలలో ఎన్నో నిష్ణాతుడు ఆయన, రచయిత లాగా ఉన్నాడు, మల్టీ టాలెంటెడ్ ఆయన. అయితే ఆయనకి అద్భుతమైన అంటే అది తెలుసు, ఇది తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు, ఆయనకి అన్ని తెలుసు, చాలా విషయాలు తెలుసు. అయితే మనం మామూలుగా ఏంటంటే మనలో కూడా చాలా మంది చూస్తే అన్నిటి మీద ఉంటుంది, అన్ని తెలుసు, కొంచెంగా ఏది పూర్తిగా తెలియదు. దాన్ని డావెన్సీ కర్స్ అంటాం. డావెన్సీ కర్స్ అంటే డావెన్సీ షాప్. మనం డావెన్సీ షాప్ అంటే ఏం చేయాలో తెలియదు. అంటే ఇప్పుడు దీని మీద నేను చాలా సంవత్సరాల కింద ఒక కొటేషన్ ఫామ్ చేసుకున్నా నేను. నో సంథింగ్ ఆన్ ఎవ్రీథింగ్ బట్ నో ఎవ్రీథింగ్ అబౌట్ వన్ థింగ్. అన్నిటి గురించి కొంత తెలియడం అవసరమే, కానీ నీకేదో ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుందిగా, దాని గురించి ఎవ్రీథింగ్ తెలుసుకోవాలి. ఇది నేను అనుకున్న తర్వాత, చదివిన తర్వాత ఫోకస్ అంతా ఇంగ్లీషు, పర్సనల్ డెవలప్మెంట్ మీద పెట్టాను. ఇదే పట్టుకున్నా. ఎక్సలెంట్. అన్నిటి గురించి అద్దిగా ఇంగ్లీష్ నేను ఎలా చెప్పాలి, దీనికి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా జోడి చేయాలి, దట్స్ ఆల్. 30 years I followed this. నేను కూడా మామూలుగా 4-5 అంశాల మీద నాకు కూడా ఉండే, నేను చాలా సఫర్ అయ్యాను అసలు ఏది అనేది. అయితే డావెన్సీ కర్స్కి మరి ఎక్కడో చాట సొల్యూషన్ ఉంటుంది కదా. అయితే ఆయన ఎవడంటే అంటే అన్నిటిని కలిపేసి ఒక ఇన్స్టిట్యూట్ లాగా చేసాం అనుకోండి, ఒక ప్యాకేజ్ లాగా చేసాం అనుకోండి, అది కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. అందుకని నేను మెడిటేషన్, యోగా సక్సెస్ అయ్యాను. సో మోటివేషన్ ఇవన్నీ కూడా. సో అంటే నాకున్న స్కిల్స్ అన్నిటిని కూడా ఒక ప్యాకేజ్ లాగా తీసుకొచ్చేసి ఆ ప్యాకేజ్ ని ప్రజెంట్ చేయడం స్టార్ట్ చేశాను. ఎవరెవరికి అది తీసేసుకోవడం స్టార్ట్ అయిపోయింది. అంటే దీన్ని ఒక యూనిక్నెస్ ని క్రియేట్ చేయాలి. మళ్ళీ మనకున్న మల్టీ టాలెంట్ స్కిల్స్ అన్నిటి కూడా ఒక ప్యాక్ లాగా క్రియేట్ చేసేది. ఇప్పుడు హెల్త్ అనేది ఉంది సార్, నాకున్న మల్టీ టాలెంట్స్ అన్ని కూడా హెల్త్ అనే దాని మీద మనం ప్రజెంట్ చేయగలగాలి. అలా చేయగలిగితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే జనాలు యూత్కి, అంటే జనరల్గా యూత్ చిన్న వయసులో సెటిల్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, సో మేజర్ ఇష్యూ ఏంటంటే 30 ఏళ్ళైనా 35 ఏళ్ళైనా సెటిల్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఈ డావెన్సీ కర్స్ అండి. అన్నీ తెలుసు, ఏం చేయాలో తెలియదు, దేన్ని కెరీర్గా ఎంచుకోవాలో తెలియదు, దేని మీద దృష్టి పెట్టాలో తెలియదు, దేని మీద నైపుణ్యం పెంచుకోవాలో తెలియదు, దేని మీద దృష్టి పెట్టేసేసి డబ్బుని అంటే సంపాదన సృష్టించాలో తెలియదు. వీటి కాదు ఏంటంటే దానికి అక్కడ కొంచెంసేపు, ఇక్కడ కొంచెంసేపు, అక్కడ కొంచెంసేపు, ఇక్కడ కొంచెంసేపు పోయేసేసి ఎక్కడ కాకుండా జనరేట్ అవుతున్న విషయం నేను అబ్జర్వ్ చేస్తాను. కొంత అది వైస్ వర్సా కూడా ఉన్నారు, ఒకటే పట్టుకొని దాని మీదనే వెళ్తూ ఒక్కొక్కసారి దాని మీద సక్సెస్ రాక ఆ డైలీ రొటీన్ చేస్తారు, నేను ఇది మాత్రమే చేస్తా, ఇలాగే చేస్తా అనుకుంటూ వెళ్తారు. అది సక్సెస్ కాక కూడా మళ్ళీ వెనక్కి వచ్చి ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు అప్డేట్ అవ్వరండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, సో వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉన్నాడు అనుకోండి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన ఎప్పుడో చిన్నప్పుడు C++ నేర్చుకున్నాడు 2010. అది లేదు ఇప్పుడు. ఒక అప్డేటెడ్ నాలెడ్జ్ కావాలి.
నేను రొటీన్ అంటే అదే కంప్యూటర్ మీద కూర్చొని అదే చేస్తానంటే సెట్ అవ్వదు. డైలీ రొటీన్ అంటే చేసిందే చేస్తా, కొత్తగా నేర్చుకోకుండా ఉంటా అనేది కాదు. అప్డేటెడ్ నాలెడ్జ్ అంటే నేను ఈ సమయంలో ఈ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం ఇంత సమయం కేటాయిస్తాను, నా జీవితంలో ఎదగటం కోసం ఏమీ స్కిల్స్ అయితే నేర్చుకోవాలనో వాటి మీద నిరంతరం కూడా ప్రయత్నం చేస్తాను. రోజు కొంచెం సేపు దాని మీద దృష్టి పెడతాననే విషయాన్ని మనం పట్టుకోవాలి. ఎగ్జాంపుల్ ఒక లాంగ్వేజ్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే డైలీ రొటీన్లో డైలీ కొంతసేపు దానికి కేటాయించాలి. డైలీ కొంతసేపు దానికి కేటాయించాలి. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, ఆ లాంగ్వేజ్ అనేది ఇప్పుడు అప్డేటెడ్ కావాల్సి వచ్చింది, అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఇంకోటి ఏదో లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ లాంగ్వేజ్ నేర్చుకున్నాము, దానికి కొంత సమయం కేటాయిస్తున్నాం. ఇంకొక లాంగ్వేజ్ ఉంది, దానికి కూడా కొంత సమయం కేటాయించాలి. లేకపోతే ఈ లాంగ్వేజ్ నేర్చుకోకుండా ఈ లాంగ్వేజ్ మీద దృష్టి పెడతాననే మూర్ఖత్వం కరెక్ట్ కాదు. నాకు ఇదే తెలుసు, దీని మీదనే ఉంటా అంటే కాదు, అది ఎప్పటికీ సెట్ అవ్వదండి. ఎందుకంటే ఇప్పుడు మనం వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఇప్పుడు అదే టాపిక్. రానున్న రోజులలో మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే అసలు అప్డేట్ అవ్వాల్సిందే. అప్డేట్ అవ్వనప్పుడు అవుట్డేట్ అయిపోతాం. నిరంతరము ఒక ప్రక్రియలాగా ఇప్పుడు వస్తున్నది విషయం ఏంటంటే అండి, నిరంతరం ఒక ప్రక్రియలాగా జ్ఞానాన్ని సముపార్జించుకున్న వాడే మనం కూడా సాగించగలుగుతారండి. ఇక్కడ డార్విన్ థియరీ కూడా అదే చెప్తున్నా, నిరంతరం మార్పు చెందినప్పుడే, అంటే తాను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకున్న వాడే ఎదుగుతారు కదా. అది ఒక డైలీ రొటీన్గా అవ్వాలి. అసలు మార్పే పర్మనెంట్గా మారుతూనే ఉంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకప్పుడు 20 ఏళ్ళు జనరేషన్, ఇప్పుడు 8 years ఆలోచనలు మారిపోయి 20 ఏళ్ళకు ఒకసారి ఆలోచనలు మారిపోయేది. ఇప్పుడు ఒకప్పుడు మా తాత మా తండ్రి విషయాల్లో చూస్తుంటే 20 ఏళ్ళ గ్యాప్ వచ్చేది. ఇప్పుడు నా కొడుకు గ్యాప్ ఎంత ఉంది, 8 ఏళ్ళే. వాడు తొందరగా జనరేషన్ అనేది మారిపోతుంది. 8 years 20 years, నా 8 years ఓన్లీ. అంటే ఎంత అప్డేటెడ్గా ఉండాలి చూడండి మనం. అది మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడున్న టీచర్స్కి, లెక్చరర్స్కి, పేరెంట్స్కి, పిల్లలకి ఎక్కడ సినర్జీ కుదరట్లేదు అంటే గ్యాప్ తగ్గింది, జనరేషన్ గ్యాప్ తగ్గింది. 8 years అయిపోతుంది. పిల్లవాడు నా కొడుకు అడిగే క్వశ్చన్లకి నేను ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉండవాలి. మనకు 100 తెలిసినా మనోళ్ళు అడిగినది తప్ప అని తెలుసు. అదే చెప్తాను కదా, అంత అప్డేటెడ్గా ఉంటేనే నేను చెప్పగలుగుతున్నాను. ఒకప్పుడులాగా లేము మనమంతా కూడా. మనం పెరిగిన వాతావరణం కానీ ఇప్పుడు వస్తున్న వాతావరణం కానీ రేపు ఏమో ఆ జనరేషన్ గ్యాప్ అనేది ఇంకా తగ్గొచ్చు. రైట్. అయితే ఇప్పుడు డైలీ రొటీన్ ఉంటే అద్భుతంగా విజయం సాధిస్తామని అందరికీ, యువతకు కూడా తెలుసు. డైలీ కొద్దిసేపు టైం పెడితేనే నేర్చుకుంటా అని తెలుసు. కానీ ఆ డైలీ కొద్దిసేపు ఆ డైలీ రొటీన్ని పాటించకుండా అడ్డుపడే క్వాలిటీస్ ఏంటై ఉంటాయి? సో ఖచ్చితంగా మనము మన లోపల ఉండే బద్ధకం అండి. ఫస్ట్ లేజినెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో అంటే నేను డైలీ రొటీన్స్ అనే పదాన్ని ఎక్కడ యూటిలైజ్ చేస్తానంటే, మన జీవితంలో ముఖ్యమైన అంశాలు ఆరోగ్యం ఒకటి ఉంది, అది ఆరోగ్యం. రెండోది సంబంధ బాంధవ్యాలు మెరుగుపరచుకోవటం. మూడోది కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవటం, అంటే లర్నింగ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవటం. తర్వాత ఒక కెరీర్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక డైలీ రొటీన్గా మార్చుకోవటము అనేది చాలా ముఖ్యం అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హెల్త్ అనేసి అంటున్నాను, రోజు 1 గంట సేపు యోగా చేయడం అనేది అది డైలీ రొటీన్ అయినప్పుడు మనకి ఇంకా వేరే కంప్లీషన్స్ ఏముండవు. రోజు ఒక 2 గంటలు మెడిటేషన్ చేయడం అనేది డైలీ రొటీన్ కానప్పుడు వాట్ ఈస్ దట్ మనకి ఏం కంప్లైంట్స్ ఉంటాయి చెప్పండి. రైట్. ఇప్పుడు యూత్ ఏజ్లో మెడిటేషన్ యోగా కాంబినేషన్ ఈజ్ ద బెస్ట్ రొటీన్. సింపుల్గా బెస్ట్ రొటీన్ అండి. ఎందుకంటే నేను ఏమన్నా అంటే, మనం ఇప్పుడు ఎలా ఉందంటే రొటీన్ని ఫాలో అవ్వకుండా హాస్పిటల్కి పోతే ఏదో ఒక మెడిసిన్ వస్తుంది, వెళ్దాము, అక్కడ పోతే ఏదో ఒకటి చేస్తారనేసి టెంపరరీగా ఆలోచిస్తున్నాం తప్పితే రొటీన్ క్రియేట్ చేసుకోవడంలో మనం దృష్టి పెట్టలేకపోతున్నాము. చాలా మంది చేసే మిస్టేక్ అండి. నేను అన్నాను కదా, మీరు ఇందాక అన్నారు, మొదట్లో అన్నారు గ్రహాలకి వీటికి సంబంధించి. ఇప్పుడు సాటర్న్ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ డిసిప్లిన్. డైలీ రొటీన్ సాటర్న్ అనే ప్లానెట్ డైలీ రొటీన్ రిప్రజెంటేషన్ లిమిటెడ్నెస్ చూపిస్తుంది. నువ్వు ఖచ్చితంగా ఒక 1 hour పాటు చేయాల్సిందే. అది ఏకపోవడం వల్లనే సాటర్న్ అంటే అనేక రకాల అంటే తెలుగులో అదే శనిదేవుడు. గంట సేపు నేను ఖచ్చితంగా కూర్చోలేకపోతున్నా అంటే అమ్మా శనిగ్రహం అంటాం. అంటే ఇక్కడ రిప్రజెంటేషన్ ఏంటంటే సాటర్న్ ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ డిసిప్లిన్ గా ఉండడం సాధ్యం కానప్పుడే ఇది ఎంత అవుతుంది మన జీవితంలో. ఇప్పుడు నేను చెప్పాను కదా, అంటే ప్రతిదీ భావమే కదా. ఎవరో మనల్ని నేనేమన్నా అంటే ఎవరో మనల్ని తీసుకొచ్చేసేసి మన మీద బలంగా రుద్దట్లేదండి. మనలో ఉన్న బద్ధకము, మనలో ఉన్న అలసత్వం, మనలో ఉన్న ఉదాసీనతే
ఓకే, మళ్ళీ ఆ యొక్క గ్రహాలని మన జీవితంలోకి ఆహ్వానించేలా చేస్తుంది తప్పితే మన వైపు అంతే కదా. ఇప్పుడు యూత్కి పిల్లలకి మిగతా వాటిల్లో ఉంటుంది ఆ డైలీ రొటీన్, మొబైల్ యూజ్ చేయడంలో, ఫేస్బుక్ యూజ్ చేయడంలో, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన ఆటలు ఆడడంలో, ఒక్క స్టడీస్ కానీ వాళ్ళకు సంబంధించిన ఒక గోల్ మీరు అన్నట్టు హెల్త్ మీద పెట్టడానికే ఈ డైలీ రొటీన్ మిస్ అవుతూ ఉంటుంది. ఏమంటుంది దానికి కూడా సీరియస్నెస్ లేకపోవడమా, ఒక గోల్ లేకపోవడమా, ఏమనుకోవచ్చు అంటే నేనేమన్నా అంటే ఇప్పుడు మనము మొబైల్ ఉందనుకోండి, ద ఈజీ వే వస్తుంది, జనరల్గా చూసుకుంటాము, టైం పాస్ అయిపోతుంది అంతే. ఇక్కడ నేనేమంటున్నాను, ఇక్కడ మనకి గోల్ లేనప్పుడు టైం పాస్ మీద దృష్టి పెడతాం. అంటే ఎలా టైం ఇప్పుడు ఉంది, ఈ రోజు వచ్చింది, ఉదయం లేచాను, నేను ఏం చేయాలో తెలియక ఏదో ఒకటి చేసేస్తాం అంతే కదా. ఏం చేయాలి, నేను ఏం చేయాలంటే టైం పాస్ చేయాలి. టైం పాస్ చేయాలంటే ఇలా స్క్రోలింగ్ లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి పైకి ఆ ఏల్ అనేది అలా వెళ్తూనే ఉంటుంది, టైం పాస్ అవుతూనే ఉంటుంది. ఈ టైం పాస్ అనేది దానికి వ్యసనం, అంటే ఈ టైం పాస్ చేయడం ఒక వ్యసనం లాగా మారిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే సో మందు తాగటము, సిగరెట్ తాగటము ఇక అది పెద్ద అలవాట్లు. ఇప్పుడు మొబైలే పెద్ద అలవాటు అయిపోయింది. వ్యసనాలు అంటే అతి పెద్ద వ్యసనం అయిపోయింది. ఎందుకంటే ఒకసారి మొదలు పెట్టినామంటే అది ఆగదు, అది వ్యసనం అయిపోయిందండి. అది ఏం చూస్తున్నామో ఎందుకు చూస్తున్నామో అసలు అర్థం కాని పరిస్థితి. కరెక్ట్ మీరు అన్నది. ఓకేనా, అలాంటి సిచ్యువేషన్లోకి వచ్చేసాము చాలా వరకు మనం ఎంటర్ అవుతున్నాం. దాని నుంచి బయట ఇప్పుడు చాలా మంది నాకు తెలిసినంత వరకు బయట రానున్న రోజులలో డిఎడిక్షన్ ఆఫ్ మొబైల్స్ ఉంటుంది, డిఎడిక్షన్ ఆఫ్ మందు ఉండదు, రిహాబిలిటేషన్ సెంటర్ దీని మీద వస్తాయండి. టెక్నాలజీ, ఇప్పుడు టెక్నాలజీ అనేది అంటే ఎప్పుడో మన యుగాలలో చెప్తున్నప్పుడు టెక్నాలజీ అనేది మనుషుల్ని కిల్ చేసింది అనేసి అంటాం, కానీ నిజంగానే అనిపిస్తుంది నాకు తెలిసినంత. ఇప్పుడు కనిపిస్తుందండి టెక్నాలజీ అనేది మనుషుల యొక్క రేడియేషన్ పెరిగిపోతుంది, యూత్లో ఫెర్టిలైజేషన్ తగ్గిపోతుంది, మనుషులలో ఒక రకంగా చెప్పాలంటే అంటే ఒక మిషన్స్ అనేవి అంటే మనం ఎలా వెళ్ళిపోతున్నాం అంటే హ్యూమన్ కాన్షియస్నెస్ అనేది మిషన్ కాన్షియస్నెస్ లాగా వెళ్ళిపోతుంది. హ్యూమన్ కాన్షియస్నెస్ మెషిన్ కాన్షియస్ గా అయిపోయాను, అది ఓవర్టేక్ చేసింది అంతే అండి. ఎందుకన్నా వండర్ఫుల్, ఎస్ కరెక్టే మీరు అన్నది, ఓవర్టేక్ చేస్తుంది కదా. ఇప్పుడు అక్కడ ఏమవుతుంది, ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్ని కూడా మనం దేంతో స్పెండ్ చేస్తున్నాము, ఆల్మోస్ట్ 24/7 మెషిన్తో స్పెండ్ చేస్తున్నాం. మనం దేంతో ఉంటున్నాం, ఆల్మోస్ట్ 24/7 మెషిన్తోనే ఉంటున్నాం, చేతుల్లో కానీ జేబులో. మనకు తెలిసిన ఇప్పుడు చూడండి, మనకు తెలిసింది ఎలా ఉంటుంది, మనం దేంతో అయితే ఉంటామో ఎక్కువ దేంతో అయితే సమయం స్పెండ్ చేస్తాం, మనం కూడా మన యొక్క ఆలోచనలో కూడా దాని వైపునే వెళ్తుంటాం కదా. దట్ కాన్షియస్నెస్ అనేది వెళ్ళిపోతుంది, అందుకనే చాలా వరకు కూడా వెళ్ళిపోతుంది. సో డైలీ రొటీన్స్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక రొటీన్ పెట్టుకోలేనట్టయితే, అంటే హెల్త్ కావచ్చు, వెల్త్ రొటీన్ కావచ్చు, లేకపోతే మన మెడిటేషన్ ఇంపార్టెంట్ మెడిటేషన్ రొటీన్ కనుక పెట్టుకున్నట్లయితే, సో మనము అంటే మన యొక్క లైఫ్ని మన కంట్రోల్లోకి తీసుకొచ్చే శక్తి, అంటే మన మనసుని మనం కంట్రోల్లోకి తీసుకొచ్చే శక్తి ఒక రొటీన్కే ఉందండి. వండర్ఫుల్. ఇది ఒక చిన్న బ్రేక్ తర్వాత అసలు రొటీన్ ఎలా ఉండాలి, మార్నింగ్ రొటీన్ ఎలా ఉండాలి, ఆఫ్టర్నూన్ రొటీన్ ఎలా ఉండాలి, ఈవినింగ్ నైట్ రొటీన్స్, దీన్ని రిచువల్స్ అని కూడా అంటారు కదా, ఎలా ఉండాలో మీ నుంచి తెలుసుకుందాం. మనం డైలీ రొటీన్స్ గురించి క్వాంటమ్ ఎనర్జీ స్పీకర్ సిద్ధ గారి ద్వారా తెలుసుకుంటున్నాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎస్, అసలు డైలీ రొటీన్స్ ఎందుకు, అడ్డంకులు ఏంటివి, ఎందుకు డైలీ రొటీన్స్ ఉండాలో చెప్పారు. ఇప్పుడు డైలీ రొటీన్స్లో ఏం తీసుకోవచ్చు మేజర్గా, బేసిక్గా విద్యార్థులకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ హెల్త్ దేనికైనా, నెక్స్ట్ కెరియర్ బిల్డింగ్, ఈ రెండింటికి డైలీ రొటీన్ ఎలా ఉండాలి. మార్నింగ్ రొటీన్ అంటే దీనిలో మార్నింగ్ రొటీన్, ఆఫ్టర్నూన్ రొటీన్, ఈవినింగ్ అండ్ నైట్, ఈ 4 types ఆఫ్ రొటీన్స్ కూడా పెట్టుకోవచ్చా? రైట్, చెప్పండి. సో నేను నా ఆలోచన ఏంటంటే, అంటే నేను ఎక్కడి నుంచి తీసుకుంటాను, మనం బేసిక్ దాని నుంచి తీసుకుంటే బెస్ట్. ఎక్కడో మనం దేశపైతే ఎవరినో ఎగ్జాంపుల్ తీసుకొచ్చి ఎలాన్ మస్క్నో లేకపోతే క్రిస్టియానో రొనాల్డోనో తీసుకొచ్చి చెప్పడం కన్నా మనం డైలీ ఎగ్జాంపుల్ తీసుకుని దాని నుంచే మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో మనం రోజు రెగ్యులర్గా తింటాం, భోజనం చేస్తాం, 2 పూటలో 3 పూటలో తింటాం జనరల్గా. ఇది ఒక రొటీన్. కానీ ఇది మ్యాక్సిమం స్కిప్ చేయం, అటు ఇటుగా ఒక అర్ధగంట గంట గ్యాప్ ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం స్కిప్ చేయం, అంతే కదా. భోజనం అయితే నిద్రపోతాం, మనం కూడా రెగ్యులర్గా మ్యాక్సిమం మనకు అయిన అలవాట్లు నిద్రపోయేద్దాం, తర్వాత స్నానం చేయడం, ఓకేనా. అటో ఇటో కొంచెం సమయం అవ్వచ్చు కానీ స్కిప్ చేయం, ఓకేనా. అయితే ఇవన్నీ కూడా బేసిక్ రొటీన్స్ కదా. ఈ బేసిక్ రొటీన్స్ అనేవి మనం రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఈ బేసిక్ రొటీన్స్ అనేవి అంటే ఈ రెగ్యులర్గా ఫాలో అవడం వెనకాల ఉద్దేశం ఏంటి, మనకు చిన్నప్పుడు ఆ నుంచి తల్లి తాత మా మదర్ అండ్ ఫాదర్ నుంచి వచ్చిన అలవాట్లుగానో మనం తీసుకోవచ్చు ప్రాసెస్ అవుతుంది, ఓకేనా. సో సేమ్ ఆ రొటీన్స్ అనేవి మనం ఈ రొటీన్స్ని మనం ఎలా అయితే ఫాలో అవుతున్నామో దీనికి మనం ఎఫర్ట్లెస్గా చేస్తున్నాం. మనం దానికోసం అసలు ఏమి స్నానం చేయడం అనేది ఒక పెద్ద విషయం కాదు మనకి,
ఇప్పుడు నేను అంతే కదా, సరే భోజనం చేయడం కూడా పెద్ద విషయం కాదు, అవునా, తినేస్తాం, హ్యాపీగా తినేస్తాం, వస్తాం, ఓకేనా. నిద్రపోవడం కూడా పెద్ద విషయం కాదు. సో ఈ రొటీన్స్ అనేవి ఎంత ఎఫర్ట్లెస్ అయిపోయాయో, మీరు అన్నట్లు ఒక మంచి అలవాట్లు, కొంతమందిలో మంచి అలవాట్లు ఉంటాయి, ఓకేనా. ఆ మంచి అలవాట్లు ఎవరికైతే రొటీన్స్ లాగా మారిపోతాయో వాళ్ళని మనం అదృష్టవంతులు అంటే సింపుల్ చెప్పండి, అదృష్టవంతులు, లక్కీ పీపుల్, అంతే, గ్రేట్ పీపుల్. అంటే వాళ్ళు వాటిని ఎఫర్ట్లెస్ గా చేసుకోగలిగారు. ఈ స్నానం చేయడం, ఫుడ్ తినడం ఎంత ఎఫర్ట్లెస్ గా చేస్తున్నారో, మంచి అలవాట్లను కూడా ఎఫర్ట్లెస్ గా చేసుకున్నారు వాళ్ళు, రెగ్యులర్ గా చేస్తున్నారు, ఎఫర్ట్లెస్ గా, అదే పెద్ద విషయం కాదు వాళ్ళకి. అది అందుకే వాళ్ళు గ్రేట్ పీపుల్, సక్సెస్ఫుల్ పీపుల్. మనం జనరల్గా ఏంటంటే, అంటే నేను చూసిన వాళ్ళలో మీరు మెడిటేషన్ చేయడం అనేది ఒక పెద్ద వర్క్గా భావిస్తాము, ఓకేనా. సహజమైన పనిగా మనం భావించం, ఒక ఏదో పెద్ద విషయంగా భావిస్తాము, లేకపోతే ఇదేదో పెద్ద నేర్చుకోవాల్సిన విద్యగా భావిస్తాము, లేకపోతే ఇంకేదో విషయంగా భావిస్తాము. ఆ భావించడం వల్ల ఏమవుతుంది, మన మైండ్ ఏం చేస్తుందంటే దే డోంట్ వాంట్, అంటే అదేదో అది అంత ఈజీ కాదు, ఇట్స్ నాట్ ఏ దట్ మచ్, అంటే మనం మైండ్లో ఒక ఆలోచన ఉంటుంది అనమాట, మనకు అలవాటు కూడా లేదు కదా, కుదురుతుందో కుదరదో ఒక అనుమానం, ఓకేనా, కుదిరిన అంతసేపు కూర్చోగలుగుతామా, సో కూర్చున్న మనకి అసలు రిజల్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా బేసిక్, అంటే తినడం వల్ల మనకు అరగిద్ది అనేసి ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, అరుగుతుందా అరగదా, తినాలా వద్దా, ఎంత తినాలని కొలమానాలు ఏం పెట్టుకో, నిద్రపోతున్నప్పుడు పైన రూఫ్ కింద పడిద్ది అనేసి ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? అనుమానాలు రాలేదు. కానీ మనం ఇప్పుడు ఇంటెన్షనల్ రొటీన్స్ అంటాం, ఇదేదో కొత్త రొటీన్స్ తీసుకొచ్చేటప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు మన హెల్త్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా రొటీన్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు కానీ, అంటే గోల్ ఓరియంటెడ్గా థింక్ చేసేటప్పుడు కానీ మనకు అనేక అనుమానాలు వస్తుంటాయి, ఇది అవుద్దో కాదో, జరుగుద్దో జరగదో అనేది. సో వీటిని మనం కనుక బయటపడగలిగితే, అంటే 21 రోజులు, 41 రోజులు, లేకపోతే 90 రోజులు, 66 రోజులు, కొంచెం ఒక బేసిక్ నెంబర్ తీసుకునేసేసి ఒక్కొక్కళ్ళకి మనం కనుక ఒక రెగ్యులర్ రొటీన్గా చేయగలిగితే ఖచ్చితంగా ఎవరికైనా అండి అది ఎఫర్ట్లెస్గా తయారైన రోజు ఖచ్చితంగా మనం ఏదైతే ఉందో, ఇప్పుడు కొంతమంది జిమ్ బాడీ బిల్డర్స్ నేను చూశాను చాలామంది, ఒక అబ్బాయి నాకు తెలిసిన అబ్బాయి జిమ్కి వెళ్ళకుండా ఉండలేడు, ఆయన రొటీన్ అనమాట, రొటీన్లో భాగం అయిపోయింది అతను. స్టార్టింగ్ అనుకుంటే అబ్బా అది ఎట్లా చాలా అనిపించుంటుంది, బాడీ పెయిన్స్ కూడా వచ్చి ఉంటాయి, ఉండొచ్చు, ఆయన కష్టంగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు రొటీన్ అయిపోయింది, ఎక్కడ పోయినా రొటీన్. ఒకవేళ కనుక వాళ్ళు విలేజ్కి పోయినప్పుడు, ఆ అబ్బాయి విలేజ్కి పోయినప్పుడు జిమ్ ఉండదు కదా, మరి దసరాకు ఎప్పుడైనా పోయినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళిపోయేసేసి ఆ గంట సేపు ఎక్సర్సైజ్ చేసుకునే అవసరం. అదే ఎక్కడో చెట్లు అయితే ఉంటాయి కదా, అవును, రాళ్ళు ఉంటాయి కదా పెద్ద పెద్ద, ఏదో ఒకటి దొరుకుతుంది, ఏదో ఒకటి దొరికింది దానికి, అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు మనం చూసాం కదా, ఇప్పుడు ఆయన రొటీన్ అయిపోయింది, అది ఆయన దీపావళి ఉంది, దసరా ఉంది, లేకపోతే ఈ రోజు నా పుట్టినరోజు ఉంది, లేకపోతే వేరే వాళ్ళ పుట్టినరోజు ఏముండవు, అది రొటీన్ అంటే రొటీన్ అయిపోయింది. ఫుడ్ ఎంత ఈజీగా తీసుకుంటున్నారో, స్నానం ఎంత ఈజీగా నడుస్తుందో, తను జిమ్కి వెళ్ళడం కూడా ఈజీ అయిపోయింది, ఎందుకంటే హెల్త్ కావాలనుకున్నాడు. ఇప్పుడు మనం మన దానికి అప్లై చేద్దాం. ఇప్పుడు మనం మెడిటేషన్ లో ఉన్నాము, రైట్. మనము శాకాహారం అనేది ఒక రొటీన్, చూడండి ఇప్పుడు నాకు రొటీన్ అయిపోయింది, శాకాహారం అనేది వెరీ రొటీన్ అయిపోయింది. ఇప్పుడు నాకు రొటీన్ కాదు, ఒకప్పుడు నాకు రొటీన్ కాదు, నేను మానేసేసాను. మానేసిన తర్వాత నాకు అనిపించింది అమ్మో అంత ఈజీ నా మానేయడం అనేది, అప్పుడు మైండ్ లో పడిపోయింది. ఒక 20 రోజులు 30 రోజులు అయ్యేసరికి ఆ తర్వాత మనం శాకాహారాలతోటి కొంతవరకు కనెక్టివిటీలో ఉండేసి దాని గురించి చదవటం, అంటే మనం కూడా చదివాము, అదంతా మంచిది కాదు, అంటే మైండ్లో ఏదో ఒక విధమైన ఆలోచించే మాంసాహారం మంచిది కాదు అనే ఒక భావన వచ్చేసింది. దాని తర్వాత దాంతో మనకి ఒక రకమైన మనకి సంబంధం లేని విషయంగా భావించాం. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అది అయిపోయింది. మన వెజిటేరియన్ తినడం అనేది ఒక డైలీ రొటీన్ అయిపోయింది. తినేది ఏదో వెజిటేరియన్ అనేది ఒక రొటీన్ అయిపోయింది. సేమ్ మ్యాచ్, అంటే ఒకప్పుడు మన నా రొటీన్ కాదు కదా అది, నేను వారం రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి, లేదా నేను ఫంక్షన్ పోయినప్పుడు టచ్ చేసేవాళ్ళరు కదా, ఇప్పుడు ఏం లేదు కదా. సో సేమ్ యాస్టిస్గా నేను అదే చెప్తాను, ఏంటంటే మనం ఎక్కడి నుంచో తీసుకుని అవసరం, మన యొక్క రెగ్యులర్ లైఫ్ నుంచే ఒక రొటీన్ని క్రియేట్ చేసుకోగలిగితే చాలు. అది ఒకటి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఒకటి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఒక రొటీను, ఓకేనా. ఒక రొటీన్ అనేది మనసుకు ప్రశాంతతని ఇవ్వాలి, ఓకే. ఒక రొటీన్ అనేది సంపాదన సృష్టించగలగాలి, కెరీర్ పరంగా బిల్డ్ చేసుకోగలగాలి, ఓకేనా. సో ఇట్లా మనం ఏం చేయాలంటే మనకి ఒక మంచి అంటే మన జీవితంలో ఎక్కువగా ముఖ్యమైన భాగాలు ఆరోగ్యము, తర్వాత ఏంది సంబంధ బాంధవ్యాలు, మూడోది సంపద. అంతే కదా, ఈ మూడిట్లో ఏది బాగాలేకపోయినా 3 బాగోదు అంటాం. మనిషి 3 ఎప్పుడు బాగోదు, ఈ 3 లేకపోతే 3 బాగోదు. డబ్బు లేకపోతే 3 అంటే డబ్బు అంటే మీన్స్ ఇక్కడ ఏంటంటే సరిపోయినంత మనకి కావాల్సింది ఏదైతే ఉందో అది, ఆ సంపద లేకపోతే 3 బాగోదు. అదే భార్యాభర్తల మధ్య లేకపోతే పిల్లల మధ్య గొడవలు ఉన్నా కానీ మనకు 3 బాగోదు, అంతే కదా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ గొడవ పడి వచ్చాయనుకోండి, ఏం బాగుంటుంది,
మూడు బాగోదు. అదేవిధంగా ఏంది, ఆరోగ్యం బాగాలేకపోయినా ఓకేనా, దగ్గు వస్తుంది నాకు రిపీటెడ్గా, ఏం బాగుంటుంది, మూడు బాగోదు. అవును. సో ఈ మూడింటికి 3 రొటీన్స్ పెట్టుకోవడమే. సో విద్యార్థులు, యువత ఫస్ట్ హెల్త్ కి ఒక రొటీన్ ఉండాలి ఎవ్రీడే. కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడానికి ఒక మీ అంటే స్కిల్స్ అంటే కెరియర్, రేపు కెరియర్ కావాల్సిన బిల్డింగ్ కి కమ్యూనికేషన్ అంటే రిలేషన్షిప్ విత్ యువర్ పేరెంట్స్, ఫ్రెండ్స్, లెక్చరర్స్, కమ్యూనికేషన్ లో బాగా వస్తుంది అదంతా కూడా కమ్యూనికేషన్. ఈ 3 మెయింటైన్ చేయాలి. తర్వాత ఏంది, యూ హావ్ టు క్రియేట్ సంథింగ్ రైట్. అంటే మీరు ఏదో ఒక దాన్ని, అంటే మీకు గోల్ ఉంటుంది, ఆ గోల్ ని మేనిఫెస్టేషన్ చేసుకోవాలి కదా. ఆ మేనిఫెస్టేషన్ చేసుకునే క్రమంలో ఒక రొటీన్ క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక వారం రోజులు, ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి వారం 10 రోజుల కిందనే. ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నప్పుడు ఒక రొటీన్ వేరే ఉంటుంది. రెగ్యులర్ లేయడం, చదవడం, దాన్ని రివిజన్ చేయడం, విజువలైజేషన్ చేయడం, ఇది మార్నింగ్ రొటీన్ లో ఇవి ఉండాలన్నారు. ఓకే, ఇప్పుడు డే అంతా కాలేజీకి, స్కూల్కి, ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, అది రొటీనే. అటెండెన్స్ మిస్ అవుతుందనో, లేకపోతే ఆఫీస్కి పోతే కట్ అవుతుందనో వెళ్తారు. ఇప్పుడు ఆ రెగ్యులర్ రొటీన్లో ఈ రొటీన్స్ ఎలా ఎంటర్ చేయాలన్నట్టు. అదే నేనేమన్నా అంటే మీకు అర్థమయ్యేలా విషయం ఏంటంటే, అవి రొటీన్స్ గా మనం తీసుకోకూడదండి. అవి రొటీన్స్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎంప్లాయీ ఏం చేస్తారు, శాలరీ కోసం వెళ్తారు, కంపల్సరీ, లేకపోతే కట్ అవుతుంది. అది థంబ్నెయిల్ పెట్టండి, కట్ అవ్వదు, అవునా. ఓకే, ఇప్పుడు అక్కడ ఇంటెన్షన్ లేదు. రైట్. ఇప్పుడు ఇంటెన్షన్ అనేది ఏముంది, నేను వెళ్ళాలి కాబట్టి ఇది ఒక బాధ్యత, ఇట్స్ రెస్పాన్సిబిలిటీస్, నాట్ ఏ, అంటే రెస్పాన్సిబిలిటీ నుంచి రొటీన్ రాదని చెప్పను. బట్ ఎనీవే నేనేమన్నా అంటే, మనం రొటీన్గా తీసుకోకూడదు. ఇప్పుడు నేను స్కూల్లో వెళ్ళాను, నేర్చుకున్నాను విషయాలన్నీ కూడా, ఇప్పుడు నా దగ్గర ఏమన్నా తెలియదు కదా, ఏదో ఉంది నాలెడ్జ్ అయితే సబ్ కాన్షియస్ లెవెల్ వినిపోయింది. సో అవి రొటీన్స్ కాదు, అవి మన రెగ్యులర్ లైఫ్లో మన బాధ్యతలుగాను, లేకపోతే మన యొక్క జీవితాన్ని కొంచెం ముందుగా నడిపించుకోవడానికి తెచ్చుకున్న అవకాశాలుగాను భావించాలి తప్పితే, ఏదైనా సరే రొటీన్ అంటే ఇంటెన్షనల్గా మనం క్రియేట్ చేసుకున్న దాన్ని రొటీన్ అంటాము. మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు విద్యార్థి స్కూల్కి వెళ్ళడం అనేది తన బాధ్యత, అంతేగా 10th వరకు వెళ్ళాలి. అది ఒకవేళ రొటీన్ అనేసేసి నేను అన్నా కానీ, ఆ రొటీన్నెస్ లో ఒకవేళ దాంట్లో ఆ ఇన్వాల్వ్మెంట్, ఆ ఇంటెన్షన్ ఓకేనా, అది గనక ఉండి నేను అంటే ఆయన కాన్షియస్ గా ఉండేది, నేను ఇక్కడ నేర్చుకుంటున్నాను అనేసి ఒక దాని ఉండేది, ఇది రెగ్యులర్ గా నేర్చుకుంటే నాకు అద్భుతంగా ఉంటుంది అనుకున్నప్పుడు అది రొటీన్ అవుతుంది. ఓకే, ఆ అవేర్నెస్, ఆ ఇంటెన్షన్ లేనప్పుడు రొటీన్ అవ్వదు కదా. అవేర్నెస్, ఇంటెన్షన్ తో చేసేదాన్ని అంతే, అవేర్నెస్ ఇంటెన్షన్ తో చేసేదాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. అంటే అవేర్నెస్, ఇంటెన్షన్ తో చేసేదాన్ని రొటీన్ అంటామండి. కాలేజీకి వెళ్ళడాలు, ఇన్స్టిట్యూట్ కి కోచింగ్ కి వెళ్ళడాలు, తర్వాత ఆఫీస్ కి వెళ్ళడాలు అనేది రొటీన్ కాదు. ఒకవేళ అందుట్లో అవేర్నెస్, ఇంటెన్షన్ ఉంటే అది రొటీన్. అరే నేను రెగ్యులర్ గా వెళ్ళి నా పని అద్భుతంగా చేస్తా, తక్కువ టైంలో నేను ప్రమోషన్ సాధిస్తా, నెక్స్ట్ లెవెల్ కి ఎదుగుతా అని ఇంటెన్షన్ ఉన్నప్పుడు అది రొటీన్ అయిపోతుంది. వాట్ ఏ డిఫరెన్స్. ఖచ్చితంగా అండి. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్, ఎలన్ మస్క్ అనే వ్యక్తి, ఆయన బర్త్డే రోజు మొన్న ఈ మధ్యన, ఆ బర్త్డే రోజు 14 గంటల పాటు వర్క్ చేశాడు ఆయన. 14 అవర్స్ బర్త్డే రోజు. మనం ఏమనుకుంటాం, బర్త్డే హాలిడే తీసుకోవాలి జనరల్ గా ఆయన వర్క్ చేయాలి అంటే, ఇప్పుడు ఆయన ఏంటంటే రొటీన్, వర్క్ ఈజ్ రొటీన్, ఆయనకి ఇంటెన్షనల్ గా ఉంటుంది. అంటే ఆయనకి ఒక అవేర్నెస్, ఇంటెన్షన్ తో చేస్తుంటాడు ఏదైనా. ఓకేనా, ఆ అవేర్నెస్, ఇంటెన్షన్ ఉన్నప్పుడు మనం ఏంటంటే జనరల్గా ఏదో బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ లాగా ఉండేది ఏది కూడా రొటీన్ అనిపించుకోదండి. ఇన్వాల్వ్మెంట్, ఇంటెన్షన్, అవేర్నెస్ లేకపోతే మనం రొటీన్ అనేసి అనిపించుకోదు. సో దానివల్ల వచ్చే ఫలితం కూడా తక్కువే కదా, వృద్ధి ఉండదు కదా. ఇప్పుడు రొటీన్ ఉంటుంది, వృద్ధి ఉండదు కదా, దేర్ ఇస్ ద డెవలప్మెంట్. ఎక్కడైతే చేసిందే చేస్తూ అక్కడే ఆగుతున్నావంటే అది రొటీన్ కాదు. ఏదైతే రోజు రొటీన్ గా చేస్తూ ఉంటే నీకు మంచి రిజల్ట్ వస్తుందో దాన్ని రొటీన్ అనాలి. అది ఇంటెన్షనల్లీ క్రియేట్ చేసుకుని ఉండాలి. ఇంటెన్షన్ తో క్రియేట్ చేసుకొని రిజల్ట్ వస్తే రొటీన్ అవుతుంది. ఏ రిజల్ట్ లేదు, ఆయారాం గయారాం అంటే ఏం యూజ్ లేదు. అంటే అది రొటీన్ అవ్వచ్చు కానీ, బట్ మనం మాట్లాడుకునే రొటీన్, మనం రొటీన్ గా చేస్తున్నారు కానీ రొటీన్ కాదు. మన ఇద్దరం ఇక్కడ కూర్చొని జనాలకి ఏదో చెప్తున్నామంటే రొటీన్ గా వెళ్తున్నాను, స్కూల్కి వెళ్తున్నాను, నాకేం రావట్లేదు అంటే అట్లా కాదు. మనం మాట్లాడుకునేది ఏంది, ఒక ఇంటెన్షనల్ తోటి, ఒక రిలేటెడ్ గా, ఒక అవేర్నెస్ తోటి, ఏదో సంథింగ్ ఒక మనసు లోపల ఒక రకమైన సంకల్ప భావంతో వెళ్ళి చేసుకునేది ఏదో రొటీన్ అంటే మనం మాట్లాడుకుంటుంది. వావ్, వండర్ఫుల్. ఇప్పుడు మార్నింగ్ రొటీన్ లో ఇవి ఉండాలి. ఓకే, డే అంతా వాళ్ళే క్రియేట్ చేసుకోవాలి. నైట్ రొటీన్ నెక్స్ట్ డేని అద్భుతంగా ఉంచుతుంది అంటారు. ఇప్పుడు వీకెండ్స్ వస్తూ ఉంటాయి,
ఇప్పుడు వర్కింగ్ డేస్ అంటే ప్లాన్ చేస్తారు, రేపు పొద్దున్న లేవాలి, కాలేజీకి వెళ్ళాలి, ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలి, ఇది ఉంటుంది ప్రణాళిక. ఒక హాలిడేస్ వచ్చినప్పుడు ఈ ఎదుగుదలకు కావాల్సిన రొటీన్ ఎట్లా క్రియేట్ చేసుకోవడం? సో మనకి రొటీన్ అనేది మనకు మామూలుగా ఈ ధ్యాన యోగా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అయితే ఇక్కడ స్కూల్లో కాలేజీలకు వెళ్తుంటారు. మరి మిగతా సమయాలు ఆదివారము లేదా దసరా సెలవులు వస్తున్నాయి కదా ఇప్పుడు ఈ దసరా సెలవులలో అంటే జనరల్గా మనం కూడా అంటే రొటీన్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలనే దానికన్నా కానీ అసలు ఏమేమి స్కిల్స్ మనం తీసుకోవాలి, తర్వాత వీటిని మనం ప్రాపర్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఈ హాలిడేస్ని మనం ఎలా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి అనే వాటి మీద దృష్టి పెడితే బాగుంటుంది అనేసి నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు 4 రోజులు 5 రోజులకి మనం ఒక రొటీన్ క్రియేట్ చేయలేం, అంతే కదా. సో ఏదైనా సరే నేనేమనంటే తల్లిదండ్రులు కనుక కొంచెం ఒక రకమైన టాస్క్ ఇచ్చినా లేకపోతే ఎవరైనా కానీ ఇప్పుడు పిల్లవాడికి గోల్ ఉందనుకోండి, ఆ గోలే వాడికి రొటీను, మనం చెప్పనవసరం లేదు. సో సెలవు వచ్చినా కానీ ఆ గోల్ గురించే పనిచేస్తారు, సెలవు రాకపోయినా కానీ ఆ గోల్ మీద దృష్టి పెడతారు. ఇప్పుడు టీచర్ తోటి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ గోల్ ఓరియంటెడ్ గానే మాట్లాడతారు. ఇప్పుడు పిల్లలకి యువతకి ఏ గోల్ లేకపోవడము వల్ల కాలేజ్ వాళ్ళే వర్క్ ఇస్తారు, ఈ 10 రోజులు లేవకుండా రాసేటట్టు ఏదో ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పి, ఇక వాడు వేరే ఆలోచించే అవకాశం లేకుండా. అవును, అంటే మనం ఇప్పుడు చెప్పాల్సిందంటే అప్డేట్ అవ్వడం కూడా ఒక గోల్ గానే మనం తీసుకోవాలి. అప్డేట్ అవ్వడం కూడా గోలే ఇప్పుడున్న జనరేషన్ లో, ఒకప్పుడు కాదు. ఒకప్పుడు జనరేషన్ అనేది కరెక్ట్ గా నేను మేబీ కావచ్చు ఒక 4 సంవత్సరాలు కనుక చదివితే, ఒక 2 సంవత్సరాలు 2 సంవత్సరం చదివితే తర్వాత చదవకపోయినా వాళ్ళు ఉండేది. ఇప్పుడు అట్లా కాదండి, నిరంతరం నేర్చుకోవాల్సింది, ఎదగాల్సిందే మనిషి యొక్క ప్రయత్నం. కాబట్టి అయితే అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దాన్ని రొటీన్ గా మలుచుకోవడం, దాని మీద దృష్టి పెట్టడం అనేది కావాలి. రైట్. ఇప్పుడు నైట్ రొటీన్సే నెక్స్ట్ డే ఎఫెక్టివ్ ఉంటుంది అంటారు. ఖచ్చితంగా అండి, ఎందుకంటే మనం రోజు అనేది ఎప్పుడు బిగిన్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటాం కదా మార్నింగ్ బిగిన్ అవుతుంది అనేది, అది రాంగ్. బిఫోర్ గోయింగ్ టు స్లీప్ బిగిన్ అవుతుంది, రాత్రే బిగిన్ అవుతుంది. అంటే రేపు అనేది ఈ రోజు రాత్రి బిగిన్ అవుతుంది. కాబట్టి మనం ఈరోజు నైట్ ఏ రొటీన్ అయితే పెట్టుకుంటామో రేపటికి దాని ప్రభావం అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. రేపు 24 గంటలు మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలంటే ఈరోజు రాత్రి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక మంచి రొటీన్ కనుక పెట్టుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో ముఖ్యమైన రొటీన్ అంటే గోల్ రాయటము, టైంని అంటే ఈరోజు ఏమి టాస్క్లు ఉన్నాయి, ఏది ముఖ్యమైన టాస్క్, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ అర్జెంట్ టాస్క్ ఏందనేసి రాసుకోవటము, దాని మీద మనం ఎక్కువ సమయం దృష్టి పెట్టడము, దాన్ని కంప్లీట్ అయిన తర్వాత దాని తర్వాత సెకండ్ ప్రియారిటీ ఏముంది, ఆ సెకండ్ ప్రియారిటీ టాస్క్ ఏందనేసి చూసుకోవటము, తర్వాత ఈరోజు మనము బయటికి వెళ్ళేసేసి ఏదైనా విషయాలు చూసుకోవడం. అంటే ఇది ఏమన్నా అంటే నైట్ అనేది పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే, రేపటిని డిజైన్ చేసుకోగలిగితే, డిజైన్ యువర్ డే అంటాం, రేపటిని మనం ఈరోజు నైటే డిజైన్ చేసుకోగలిగితే అది కనుక ఒక రొటీన్గా మారితే అద్భుతం అండి, చాలా అద్భుతంగా ఉంటుంది. డిజైన్ యువర్ డే అనేది బిఫోర్ గోయింగ్ టు స్లీప్ మనం దాన్ని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కనుక ఖచ్చితంగా రోజు ఒక పుస్తకం లాగా ఒక డైరీలో పెట్టుకునేసి నేను ఈ టాస్క్ చేస్తాను, ఇలా ఉంటాను, ఇలా చేస్తాను, ఈరోజు ఈ వర్క్స్ ఉన్నాయి, ఇది నాకు ముఖ్యమైన ప్రియారిటీస్ అంటాం కదా, అత్యంత ముఖ్యమైనది ఏంది, అత్యంత అర్జెంట్ ఉంది అనేటి రాసుకొనేసి వాటిని కంప్లీట్ చేయడం మీద దృష్టి పెట్టేసి, తర్వాత ఒకవేళ ఆ రోజు నిజంగానే వర్క్స్ లేవనుకుంటే ఒక గంట సేపు మనం అన్నట్లు ఏదైనా రిలాక్స్ అవ్వచ్చు. సో తర్వాత రిలాక్సేషన్ కూడా ఒక రొటీన్ గా రిలాక్స్ అవ్వటం అంటే నేను రిలాక్స్ అవ్వటం అంటే టీవీ చూడటమో లేకపోతే అట్లా కాదు, మెడిటేషన్ చేయడం. సో వీ హ్యావ్ టు డూ మెడిటేషన్. అంటే మనం ఏదైనా సరే అండి 12 గంటలు వర్క్, 12 గంటలు రిలాక్సేషన్. అంటే మన బాడీ అనేది ఎలా అంటే మన సిస్టమ్ ఎలా ఉందంటే 24 గంటల్లో 12 గంటలు అనేది వర్క్, 12 గంటల వర్క్, 12 గంటలు రిలాక్స్ అవ్వాలి. ఈ రిలాక్సేషన్ లో ముఖ్యమైనది మెడిటేషన్. అది వండర్ఫుల్ గా చెప్పారు. ఇప్పుడు డైలీ రొటీన్ ఉండాలి అందరికీ అన్నారు. ఇప్పుడు మెడిటేటర్స్, ధ్యానం చేసే వాళ్ళు, ముఖ్యంగా యువత అయినా ఎవరైనా, గో విత్ ద ఫ్లో, నో ప్రణాళిక అంటూ ఉంటారు. అది ఎలాంటి ఇంపాక్ట్? కరెక్ట్ కాదండి, ఎందుకంటే గో విత్ ద ఫ్లో అనేది హయ్యర్ స్పిరిచువల్ బీయింగ్ ప్రాసెస్. అది ఇప్పుడు నేను అదే చెప్తాను. ఇప్పుడు మనము గో విత్ ద ఫ్లో అన్నప్పుడు అతని యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉందనేది కూడా చాలా ముఖ్యం. హయ్యర్ థాట్ ఉండి, క్లారిటీ ఉండి, గోల్ ఉంటే గో విత్ ద ఫ్లో. ఇప్పుడు నేనేమో డైలీ రొటీన్స్ అన్ని ఫిక్స్ అయి ఉంటే గో విత్ ద ఫ్లో, రిజల్ట్ ఏదైనా జరగని అట్లా రిజల్ట్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోం. ఇప్పుడు నేనేమన్నా అంటే ఈ ప్రాసెస్ లో అన్నది కూడా మనం ఇప్పుడు ఎఫర్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే గో విత్ ద ఫ్లో అనేది ఇప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కలాగా ఉంటుంది సిచ్యువేషన్ అది, ఓకేనా. ఇప్పుడు నేను మీ గో విత్ ద ఫ్లో అంటే రోజు ఎలా అయిపోయింది 10ంటికి లేచా అనుకోండి, వాట్ ఇస్ దట్?
ఎప్పుడు ఎప్పుడు మెలకు వస్తా అప్పుడు లేస్తా అది గోవింద ఫ్లో అనుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అదే మీరు ఆన్సర్ అనుకుంటే అది ఏమైపోతుంది, అది లేజినెస్కే దారి తీస్తుంది. లేజినెస్కి దారితీస్తుంది. ఇప్పుడు మనము కొన్న డిస్టర్బెన్సెస్ ఎన్ని ఉన్నాయి, ఓకే, 1,00,000 ఉన్నాయి మన చుట్టూ. డిస్టర్బెన్స్ అన్ని రకాల డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. టెక్నాలజీ ఉంది, టీవీ ఉంది, మొబైల్స్ ఉన్నాయి, అన్ని రకాల డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో ఈ డిస్టర్బెన్సెస్లో నేను గో విత్ ద ఫ్లో అంటే నేను దాంతోపాటు కొట్టుకొని పోతా అంటే ఎంత అంటే నేనేమన్నా ఒక స్ట్రాంగ్ మైండ్ ఉన్న వ్యక్తి మాత్రమే దాని నుంచి బయటపడగలుగుతాడు. అర్థమైంది కదా. సో మనము ఎట్లా మాట్లాడుకోవాలంటే ఈ విషయాన్ని మనం ఎలా యూత్కి అర్థం చేసుకుని ఎలా చెప్పాలంటే, ఓకే స్పిరిచువల్గా వాటన్నిటి పరంగా అది ఓకే. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాడు, సాధన చేస్తూ స్వాధ్యాయం చేస్తూ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్న యువత, వాళ్ళకు రొటీన్ కూడా ఉండాలా? రొటీన్ ఉండాలండి, ప్రతి ఒక్కరికి ఉండాలి. చెప్పాం కదా ఈ 3 విషయాలలో రొటీన్ ఉండాలి. ఒకటి హెల్త్ రొటీన్, ఖచ్చితంగా తర్వాత కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడం. మీరు ఏదైనా చేయండి, నేను అన్ని చేస్తానంటే ఈ 3 రొటీన్స్ లేకుండా మీరు ఏది, హెల్త్ రొటీన్ ఉండాలి, కమ్యూనికేషన్ రొటీన్ ఉండాలి, లేకపోతే సంపద సృష్టించడం గురించి కూడా ఒక రొటీన్ క్రియేట్ చేసుకోవడం. అది ఇంపార్టెంట్. ఇది అదే నేను యూత్కి చెప్పేది, మెయిన్ సంపద కోసం ఒక రొటీన్ జరగాలి. అది జరగాలి. సంపద సృష్టి లేకపోతే ఏమైతుంది, ఫ్లో ఎక్కడ ఫ్లో అవుతాం, ఆ ఫ్లో లేకపోతే ఇది పాయింట్. అదే నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నాం అనేది కూడా అంటే నా ఉద్దేశం ప్రకారం, ఇప్పుడు మనం జాగ్రత్తగా ప్రాక్టికల్గా కొంతవరకు మాట్లాడుకుంటే ఆ వయసులో గో విత్ ద ఫ్లో కన్నా కానీ 40 ఏళ్ళ అంటే ఆ స్పిరిచువాలిటీలో ఉన్నాడు ఆ వ్యక్తి, ఆధ్యాత్మికంగా నేర్చుకున్నాడు, కానీ ఒక డిసిప్లిన్ తోటి తర్వాత ఒక రొటీన్స్ తోటి కనుక వెళ్తే ఆ స్పిరిచువల్ ఏదైతే ఉందో అది చాలా సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళవచ్చు ఆ జర్నీ. ఇది అల్టిమేట్ పాయింట్. తొందరగా సక్సెస్ అసలు ఎనర్జీతో ఉన్న వాళ్ళు, స్పిరిచువల్ ఉన్న వాళ్ళకే డైలీ రొటీన్ ఉంటే దాన్ని ఎఫెక్టివ్ గా ప్రెజెంట్ చేయగలుగుతారు. కరెక్ట్ మీరు అది 100%. డైలీ రొటీన్స్ లేకోకుండా అంటే మనకు ఆల్రెడీ ఫ్యూయల్ ఉంది, స్ట్రాంగ్ ఫ్యూయల్ ఉంది, రొటీన్ ఉంటే అయిపోయాయి. రొటీన్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు రొటీన్ ఉన్న వాళ్ళకు ఫ్యూయల్ లేదు కదా. అవును, మెడిటేషన్ స్పిరిచువాలిటీ అనేది గ్రేటెస్ట్ ఫ్యూయల్. నిజం చెప్పాలంటే మన పిరమిడ్ సొసైటీలో గనక డైలీ రొటీన్స్ గనక ఉంటే నేను చెప్తున్నాను కదా అద్భుతాలు సృష్టిస్తాయి. ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్కరు మనకి అబండెంట్ మంచి నాలెడ్జ్ ఉంది, వెరీ వెల్ నాలెడ్జ్, వెల్ ఎస్టాబ్లిష్డ్ నాలెడ్జ్ ఉంది, దాన్ని ఏమంటారు అన్ని రకాలుగా అంటే గైడెన్స్ ఉంది, మన చుట్టూ ఉన్న వ్యక్తుల గైడెన్స్ ఉంది, పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది, యూనివర్సల్ సపోర్ట్ ఉంది, ఆ యూనివర్సల్ సపోర్ట్ ఉంది, నేర్చుకునే తత్వం ఉంది. దీని గనక రొటీన్స్ ఒక డిసిప్లైన్ ఒక రొటీన్ గనక తోడైతే అల్టిమేట్ ఉంటుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. అంటే అన్ని ఉన్నాయి కదా ఇంకెందుకు ఫ్లోలో ఉండొచ్చు అనే దాంట్లో ఈ రొటీన్ లేకపోవడం వల్లనే ఈ ఫ్యూయల్, ఈ ఎనర్జీస్ అన్ని డిస్ట్రాక్ట్ అవ్వడానికి కూడా కారణాలు అవుతున్నాయి. అసలు నేను ఒక చోట చదివానండి, అద్భుతమైన వర్డ్ అది, నాలెడ్జ్ వితౌట్ డిసిప్లిన్ ఈజ్ డేంజర్. ఎస్, వెరీ డేంజర్. ఏది ఎక్కడ వాడాలో తెలియకపోతే అదే చెప్తాను కదా, నాలెడ్జ్ ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ ద్వారానే, జ్ఞానమున్న తెలివైన మూర్ఖుల వల్లనే కదా అన్ని జరిగేది. అదే అజ్ఞానులు ఏమైనా చేస్తున్నారా? లేదు. ఇక్కడ వాళ్ళ ఏమైనా జరుగుతుందా? అవ్వదు. నేనేమన్నా అంటే అజ్ఞానుల వల్ల మనకు ఇప్పుడు ఏం జరగాలి, లేని వాళ్ళకి డిసిప్లిన్ ఆశించాల్సిన అవసరం ఉండదు. మేబీ కొన్ని వాళ్ళలో ఉండొచ్చు, జరగవచ్చు. బట్ కానీ ఇప్పుడు జరుగుతున్నాయి మనం చూస్తూ ఉంటే వింటూ ఉంటే తెలివైన మూర్ఖత్వం వల్ల జరుగుతుంది. అంటే మీరు నేనైనా కానీ మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే నాలెడ్జ్ విత్ డిసిప్లిన్ అనేది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది, అద్భుతమైన సమాజానికి దోహదం చేస్తుంది. ఇది మీరు అన్నది మేము ట్రైనింగ్ ఎట్లా చెప్తామంటే ఏఎస్కే, యాటిట్యూడ్ ఉండాలి, స్కిల్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. ఒక్క నాలెడ్జ్ ఉంటే సరిపోదు, స్కిల్స్ ఉండాలి, యాటిట్యూడ్ కూడా ఉండాలి. ఇది నేను అద్భుతంగా చేయాలి, కంటిన్యూగా చేయాలన్న ఏఎస్కే లేకపోతే ఏదో ఒక్కటి ఉంటే యూజ్ లేదు. అదే యాటిట్యూడ్ అంటే హౌ యూ రియాక్ట్ విత్ దట్స్ వాట్ రెగ్యులర్ గా చేయడం, డైలీ రొటీన్ అంతా దాంట్లోకి వస్తుంది. అల్టిమేట్ సూపర్ పాయింట్ చెప్పారు. డైలీ రొటీన్ అనేది స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళకి ఇంకా అద్భుతంగా యూజ్ అవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో చివరగా మీ మెసేజ్. నేను చెప్తున్నది ఏంటంటే, అంటే నా ఉద్దేశం ప్రకారం, నేను చదివిన దాని ప్రకారమైనా కానీ, సో డైలీ రొటీన్స్లోనే పవర్ ఉంటుందండి. మనకి పొటెన్షియల్ ఎనర్జీ అనేది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుంది. అదేంటంటే ఎవ్రీ వన్ హ్యాజ్ దేర్ ఓన్ పొటెన్షియల్ అండి. బట్ అది డైనమిక్ ఎనర్జీగా మార్చుకునే క్రమంలో డైలీ రొటీన్ అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంటే మన లోపల ఉన్న పొటెన్షియల్ ఎనర్జీని, హిడెన్ ఎనర్జీని, నిద్రాణంగా ఉన్న శక్తిని బయటికి తీయాలంటే డైలీ రొటీన్ అనేది చాలా ముఖ్యము. అండ్ అదే ముఖ్యం అంటాను నేను.
వాహ్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్. సిద్ధ. థ్యాంక్ యూ సార్. ఇదండి ఈనాటి ధ్యాన యువ. విన్నాం కదా క్వాంటమ్ ఎనర్జీ స్పీకర్ సిద్ధ గారి ద్వారా. మనం ప్లానెటరీ ఫోర్సెస్ గురించి మాట్లాడతాం. గ్రహాలు, శనిగ్రహం అని. ఏమిటి శనిగ్రహం? సాటర్న్ అంటే ఏంటి? డైలీ రొటీన్స్ని ఒక గంట సేపు కూర్చుంటే గంట సేపు కూర్చోగలగడం, కూర్చోలేకపోవడమే పెద్ద శని అనుకుంటాం మనం. ఇంతకు మించి ఏం లేదని వారు క్వాంటమ్ ఎనర్జీని రిలేట్ చేస్తూ చెప్పారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, మీరు ఎందులో విజయం సాధించాలనుకున్నారో ఒక అవేర్నెస్తో, ఇంటెన్షన్తో డైలీ రొటీన్ని ఏర్పరచుకుంటే తప్పనిసరిగా మీరు సాధిస్తారు. నైటే మీ డే ఎప్పుడు బిగిన్ అవుతుంది? నెక్స్ట్ డే. ఈ రోజు ఎప్పుడు బిగిన్ అయింది అంటే నిన్న పడుకునేటప్పుడే బిగిన్ అయింది. నిన్న పడుకునేటప్పుడు ఏదైతే అనుకున్నామో ఇదే జరుగుతుంది. గో విత్ ద ఫ్లో అనే దాంతో ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో వారు చెప్పారు. నాలెడ్జ్ వితౌట్ డిసిప్లిన్ లీడ్స్ టు ఎనీథింగ్. నాలెడ్జ్ అండ్ డిసిప్లిన్ లీడ్స్ టు సక్సెస్ఫుల్ లివింగ్, క్రియేటివ్ లివింగ్, క్వాలిటీ లివింగ్, ఇంకేదన్నా అనుకోండి. మ్యాజికల్ లివింగ్ అంటున్నాం ఇవాళ. సో మ్యాజికల్ లివింగ్ హ్యాపెన్స్ ఓన్లీ బై క్రియేటింగ్ డైలీ రొటీన్స్ అండ్ ఫాలోయింగ్ దట్. సో ఇది ఈనాటి డైలీ రొటీన్ ధ్యాన యువ. మీ ఇవాళ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీ డైలీ రొటీన్ ఎలా ఉండాలనుకుంటున్నారు. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మళ్ళీ చూస్తూ ఉండండి. ధ్యాన యువ DVM గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ టైం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.